ఇక్కడ ఇప్పుడు నేను అదే కులగణన విషయంలో చెప్పింది అనేక విషయాలు చెప్పింది అండి. కాబట్టి ఇక్కడ కులగణన విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ చేసే కులగణన విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు. ఇవాళ మీరు కులగణన చూడండి, ఆ ఫామ్ చూడండి, మీరు మొత్తం పెన్సిల్తో నింపుతారు. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే కులగణన అనేది ఎంత పెద్ద అక్రమం అంటే మొత్తం పెన్సిల్తో నింపుతారు. కానీ ఆ యజమాని మాత్రం పెన్తో సంతకం పెట్టాలట. ఇది ఎక్కడ అర్థం కాదు నాకైతే. అంటే అన్ని తారుమారు చేస్తారు. ఇక అంటే వాళ్ళ కులాలకు అనుగుణంగా ఈ కుల గణనను మార్చుకునేటువంటి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకే ప్రజలు సహకరిస్తలేరు. కుల గణన కోసం పోయినా కూడా ప్రజలు 6 గంటలు అడుగుతున్నారు. ఈ పెన్సిల్ తో మీరు రాసుడేంది, మేము పెన్తో సంతకం పెట్టుడేంది. కొన్ని గ్రామాల్లో పాప మాయకంగా పెడుతున్నారు. లేకపోతే మీకు పెన్షన్స్ రావు, మీకు గొర్రెలు పోతాయి, మీ బర్రెలు పోతాయి, మీకు ఇల్లు రావు, మీకు రోజుగారు మేళ, మీకు ఉద్యోగాలు రావు పిల్లలకు అని ఇట్లా భయపడడం వల్ల కొంతమంది సంతకాలు పెడుతున్నారు. కానీ ఇది ఎక్కడ అక్రమం? ఇది ఇలా నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ సమగ్ర సర్వే చేసిండు. మొత్తం రిపోర్ట్ కేసీఆర్ దగ్గర ఉన్నది. కేసీఆర్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ ఎందుకు తీసుకుంటలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? వీళ్ళతో ఒకరి కేసీఆర్ అంటే చేసుకున్న పొట్టు సమగ్ర సర్వే పేరు మీద పైసలు చంపాను నేను. కాబట్టి మీకు కూడా ఈ అవకాశం, మీరు కూడా కులగణన పేరు మీద పొట్టు పైసలు చంపుకోవచ్చు, ఆ ఖర్చు మీరు జేబులు నింపుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ సలహా మేరకే ఇది చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కేసీఆర్ సమగ్ర సర్వే కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆయన రిపోర్ట్ ఇవ్వకుండా ఏం చేయాలి? కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలి. కేసీఆర్ దగ్గర నుంచి పైసలు వసూలు చేయాలి, రికవరీ చేయాలి. ప్రజల పైసలు అవి. నువ్వు సమగ్ర సర్వేని అయ్య కోసం చేసుకున్నావా, తాత కోసం చేసుకున్నావా, ఇంటి కోసం చేసుకున్నావా? పైసలు ప్రజాధనం అది. నువ్వు ప్రజాధనంతో సమగ్ర సర్వే చేసి నువ్వు రిపోర్ట్ ఇవ్వకుండా సంఖ్యలో పెట్టుకుని ఫామ్ హౌస్ అంటే ఎవరి కోసం అది? కొన్ని రికవరీ చేయాలి. అయితే రిపోర్ట్ ఇస్తావా, అయితే పైసలు కడతావా? ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీజేపీ బీజేపీ జై జై మాతా.